హాయ్ అండి. ఈరోజు గట్టి పకోడీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఈ సైజువి 4 తీసుకున్నానండి. 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకోవాలి. ఉప్పు కారం సరిపడగా మనకు రుచికి తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. చిటికెడు పసుపు, ధనియాలు 1 అర స్పూను, వాము 1 అర స్పూను, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అరకప్పు వరిపిండి తీసుకున్నాను. ఇది కప్పు తీసుకుంటే, ఇది అరకప్పు తీసుకుంటే పకోడీ చాలా బాగుంటుందండి. ఇది కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. ఈలోగా ఇవి కట్ చేసుకుంటాను. ఇగోండి ఇలా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకోండి, బాగుంటాయి. ఇగోండి సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకోవాలి. కారం 1½ స్పూన్ వేసానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఇలా అయిపోవాలండి. అవి వేసుకోవాలి. వాము కూడా అంతే, ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి అండి. ఇవి ముందుగా మనం ఇవి పూర్తిగా కొంచెం బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత శనగపిండి వరిపిండి యాడ్ చేద్దామండి. ఇగోండి ఇలాగ తడొచ్చినట్టుగా ఇలాగ గట్టిగా పిసికేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి, వరిపిండి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. నాకు లైట్గా 1 అర గ్లాసు నీళ్ళు పడతాయేమో చిన్న గ్లాస్తోని, ఎక్కువ పడవండి. గట్టి పకోడీకి గట్టిగానే కలుపుకోవాలి. మనకు ఉల్లిపాయల్లో వచ్చిన నీరే సరిపోతుంది. ఇదిగోనండి మనం వాటర్ వేయకోకుండానే సరిపోయింది. అయితే ఇప్పుడు మెయిన్ వేయవలసిందల్లాను ఆయిల్ ఉంటుంది కదండి, మరుగుతూను ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇలా మరుగుతుంది కదా, మనం ఇందాకడే పెట్టేసాం కదా, అది ఇలాగా 2 గరిటెలు వేసుకోవాలన్నమాట అండి. గుల్లతనం బాగా వచ్చి చాలా బాగుంటుంది. నాకైతే అన్నీ సరిపోయాయి. నేను వేసిన క్వాంటిటీకి అలా సరిపోయాయి. వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. ఇదండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మనం కొంచెం కొంచెంగా ఇలా గట్టి పకోడీ ఎలా ఉంటుందో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఇలా వేగితే సరిపోద్ది. చూసారా, స్టవ్ ఆపేసుకొని కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కి ఉంటుంది కదండి, ఇలా కరివేపాకు ఆ హీట్లోని వేగితే సరిపోతుంది. క్లైమేట్ చాలా చల్లగా చాలా బాగుందండి. చూడండి, వేడివేడిగా పకోడీ, టీ ఈ క్లైమేట్లో తినడం నాకు చాలా ఇష్టం. చాలా క్రిస్పీగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. మరి ఇంకెన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.